ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాలేదన్నమాట. దానికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్నామంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు. అయితే మనకు రైతు రుణమాఫీపై సర్వే, అర్హులైన రైతుల వివరాలు యాప్లో నమోదు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మాఫీ కాని వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని ఒక యాప్ అయితే రూపొందించడం జరిగిందనమాట. ఆ యాప్లో వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి. అయితే మనకు ప్రతి మండల వ్యవసాయ అధికారి గ్రామాల వారీగా ప్రణాళికలను తయారు చేసి రుణమాఫీ కాని రైతు కుటుంబ సభ్యుల వివరాలను రైతు భరోసా రుణమాఫీ యాప్లో నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశించారు. చిన్న లోపాల కారణంగా రుణమాఫీ కాని రైతుల విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన కంప్లీట్గా ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బ్యాంకులు ఇచ్చిన సాంకేతిక లోపాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి తప్పుల సవరణను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ ఆగస్టు 15, 2024 నాటికి 22,37,848 మంది రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణం అయితే మాఫీ అయిందని మంత్రికి అయితే వివరించడం జరిగింది. అయితే మనకు కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని రైతుల కొరకు యాప్ తయారు చేశామని చెప్పడం జరిగింది. అయితే మనకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో యాప్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కంప్లీట్గా నిర్వహించారన్నమాట. బుధవారం నుండి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారి సర్వే నిర్వహించనున్నారని వివరించారు. యాప్లో రైతు కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారణ చేసి నమోదు చేస్తామని తెలిపారు. కంప్లీట్గా మనకు తప్పుగా నమోదైనటువంటి ఆధార్ నంబర్ కానీ ఆ వివరాలను సంబంధిత బ్యాంకులకు సరిచేయడానికి ఇవ్వడం జరిగిందని చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు ఇప్పటి వరకు 41,339 ఆధార్ వివరాలను సరిచేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు గోపి, వ్యవసాయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి ఆదేశాలతో రుణమాఫీ విషయంలో జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆదేశించారంటూ కూడా చూసుకోవచ్చు. అంటే చాలామంది ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, నంబర్లు కొంతమంది నంబర్ తప్పుగా ఉండటం వల్ల చాలామందికి మాఫీ కాలేదని, అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కానీ సరిగా డీటెయిల్స్ లేకపోవడం వల్ల చాలామందికి రుణమాఫీ కాలేదని, దానికి సంబంధించి రైతు భరోసా రుణమాఫీకి సంబంధించి ఒక యాప్ అయితే రూపొందించడం జరిగింది. యాప్లో రైతులకు సంబంధించిన డీటెయిల్స్ సేకరించి దాంట్లో నమోదు చేసి వెంటనే అమలు చేస్తామని ప్రతి జిల్లా అలాగే మండలానికి సంబంధించి వ్యవసాయ అధికారులకు అయితే ఆదేశించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించినటువంటి బ్రేకింగ్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరెవరికి రుణమాఫీ అయింది, ఎంతవరకు రుణమాఫీ అయింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాని వాళ్ళు కూడా ఎలాంటి ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్క రైతుకైతే రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా రూపొందించడం జరిగింది. మన కంప్లీట్గా మండలాధికారి వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి దానికి సంబంధించిన మన డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే కంప్లీట్గా యాప్లో నమోదు చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.